ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగము. అయితే ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మ ప్రతిబింబ రూపుడైనటువంటి జీవుని కంటేనో మరి అస్థిరమైన నాశభావం కలిగినటువంటి దేహాభిమానం కంటే కూడా వేరైనటువంటి వాడు అతడే కదా ఉత్తమ పురుషుడు అని చెప్పబడింది. అంటే క్షణికమైనటువంటి దేహం యొక్క అభిమాని కంటే కూడా ఈ యొక్క యదృశ్యం తన్నస్యం ఏది చూస్తామో అది నశిస్తుంది. ఈ ప్రాపంచిక సంబంధం వైపు వాటి యొక్క వైభవాలు క్షణికములైనటువంటివి అనే విషయాన్ని మనం మరిచామా? దేహాభిమానములే అయి ఉంటాము. దేహం యొక్క అభిమానాన్ని వదిలివేయాలి. ఆత్మతత్వమే తాను అనేటువంటి భావనను చేయాలి. అలా మననం చేస్తూ పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపాలి కదా అని తెలియజేస్తూ ఈ ప్రపంచ నిర్మితమైనటువంటి ప్రాపంచక వైభవాలు క్షణికాలు అనే విషయాన్ని గురించి మనం ఒక చిన్న సాదృశ్యాన్ని తెలియజేసుకుందాం. క్షణికమైనటువంటి దేహం యొక్క అభిమాని ఏ విధమైనటువంటి పాటుపడతాడు అనే విషయాన్ని గురించి తెలియజేసుకుందాం. పూర్వంలో ఒకానొక దేశంలో ఒక మహారాజు ఉన్నాడు. అతడు తాను మరి తన పరివారాన్ని కూడా నివసించడం కోసం గొప్ప గొప్ప భవనాలు, ఇంకా కూడా అందము లావణ్యము తొనికిసలాడేటువంటి సుందరమైనటువంటి భవనాలను చాలా నిర్మింపజేసుకున్నాడు. వందల కొలది పరిచారకులు ఉన్నారు. ఆ యొక్క రాజభవనాల యందు సేవకై వారంతా కూడా పరిచారకులు వినియోగింపబడుతూ ఉన్నారు. ఆ రాజు తన యొక్క కీర్తిని వైభవాన్ని కూడా తలంచుకుంటూ ఇతరులకు చెప్పుకుంటూ కూడా విర్రవీగుతున్నాడు. తనను మించిన వాడు ఈ 3 భువనాల యందు కూడా స్వర్గమర్త్యం పాతాళ లోకాల యందు లేడు అనే అహంభావాన్ని కలిగి ఉన్నాడు. ప్రజలందరూ కూడా తన యొక్క అదుపాజ్ఞలకు లోబడి ఉండటాన్ని చూసి తన పలుకుబడి దేశాల యందు కూడా వ్యాపించి ఉండడాన్ని కూడా చూసుకొని తన మహోన్నతమైనటువంటి రాజపదవిని తలంచుకొని ఉబ్బిపోతూ ఉన్నాడు. మరి ఇలా కొంతకాలం జరిగింది. కొంతకాలానికి రాజుగారి దేహానికి ఏదో వ్యాధి సంభవించింది. సాధారణంగా జన్మార్జిత సుకృత ఫలం చేతనే జనులకు ఆరోగ్యము అనారోగ్యము అనేటువంటి అనుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు కూడా సంభవమయ్యేది. అట్లాగే ఏ దుష్కృత ఫలితము చేత రోగము మొదలైనటువంటి ప్రతికూల పరిస్థితులు తటస్థిస్తూ ఉంటాయి కదా, అలాగే ఆరోగ్యము రాజుగారికి చెడిపోయింది. అలా చెడడం వలన రాజుగారికి స్వస్థతను చేకూర్చడం కోసం పెద్ద వైద్యులను పిలిపించారు. చేయవలసినటువంటి ప్రయోగాలన్నీ కూడా చేయబడినవి. కానీ ఆ రాజుగారికి రోగము అనేటువంటిది తగ్గల. ఇంకా కూడా రోజుకి పెరిగిపోతోంది. రాజుగారి యొక్క భౌతికమైనటువంటి శరీరము రోజుకి నానాటికి కృషించిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఆ రాజుగారి ధనం కానీ, బంధువులు కానీ, పరివారం కానీ, సేవకులు కానీ, కీర్తి కానీ, ప్రతిష్ట కానీ ఆయన ఏది చూసి విర్రవిగాడో అది ఏది కూడా తన యొక్క దేహాన్ని స్వస్థత పరచడం నందు సహకరించలేకపోయినవి. చిట్ట చివరకు ఆ భూపాలుని శరీరము ఎముకల ఊడులాగా కంకాళంలాగా మారిపోయింది. అంటే అంత బలహీనపడిపోయాడు. శ్వాస పీల్చడానికి కూడా రాజు కష్టమైపోయింది. ఈ ప్రకారంగా ఆ భూపాలుడు చాలా కాలము దుర్భరమైనటువంటి భరించరాని బాధని అనుభవించి ఒక రోజు రాత్రి బంధువులందరూ కూడా చుట్టూ మూగి ఏడుస్తూ ఉన్నారు. తన భౌతిక దేహాన్ని వదిలివేశాడు.
అంటే రాజు చనిపోయాడు. అప్పుడు మంత్రులందరూ కూడా సమావేశమయ్యారు. రాజుకు చేయవలసినటువంటి అంత్యక్రియల యొక్క ఏర్పాట్లను, ఆ సన్నాహాలను గురించి కూడా చర్చించుకున్నారు. వెంటనే నిపుణులను రప్పించారు. ఒక బ్రహ్మాండమైనటువంటి చప్పరాన్ని కట్టించారు. దానిని సర్వ విధాలా కూడా పూలమాలల చేత అలంకరించారు. మరునాడు ఉదయమున రాజుగారి శవాన్ని దానిలో ఉంచారు. మేళతాళాలతో వివిధ రకాలైనటువంటి వాయిద్యాలతోటి శ్మశానానికి ఆ రాజుగారి శవాన్ని గొప్ప ఊరేగింపుతో బయలుదేరారు. అయితే ఆ ప్రాంతమంతటికీ కూడా అధినేత కాబట్టి రాజుగారి చిట్ట చివరి కడసారి అంతిమ దర్శనం కోసం వేలాది మంది జనులు పోగయ్యారు. చుట్టుప్రక్కల నుండి జనులు కూడా తండోపతండాలుగా వచ్చారు. రాజుగారి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఊరేగింపు దాదాపు 1 మైలు దూరం వరకు కూడా వ్యాపించింది. జనుల యొక్క కోలాహలం మిన్నుముట్టుతోంది, ఆకాశాన్ని అంటుతుంది. ముందుగా బ్యాండు వాయిద్యం వారు, వారి వెనక సన్నాయి వాయిద్యం వారు, వారి వెనక నాట్య బృందము, వారి వెనక కోలాటం వేసేవారు, వారి తర్వాత ప్రజలు, వారి వెనక మంత్రులు, ఆ వారి వెనక రాజబంధువులు, వారి వెనుకగా రాజుగారి శవము ఉన్నటువంటి చప్పరము. ఈ ప్రకారంగా బ్రహ్మాండమైన ఊరేగింపు ఆ యొక్క శ్మశాన భూమికి, రుద్రభూమికి బయలుదేరిపోతూ ఉన్నది. ఇలా ఉండగా ఊరేగింపు సగం దూరం దాటిన తర్వాత అకస్మాత్తుగా ఆకాశం నిండా మేఘావృతం అయిపోయింది. అప్పటికప్పుడే కుంభవృష్టి కురవసాగింది. ఊరేగింపులో ఉన్నటువంటి వారంతా కూడా చప్పగా తడిసిపోతూ ఉన్నారు. ముందుగా నడుస్తున్న వారిలో అయితే ఒకడు ఆ రోజే కొత్త చెప్పులు ధరించి వచ్చాడు. వాని యొక్క కొత్త పాదరక్షలు వానలో తడిసిపోయినట్లయితే చెడిపోతాయని నిశ్చయించి అతడేం చేశాడు, వీధి ప్రక్కనే ఉన్నటువంటి ఒక ఇంట్లో దూరి ఆ ఇంటి యజమానితో అన్నాడు, అయ్యా, మహారాజు గారి అంతిమయాత్రలో పాల్గొనడం కోసం వచ్చాను. అయితే నాకు ఈ వర్షం వలన పెద్ద ఆటంకమే ఏర్పడింది. నేను తడిసిపోయినప్పటికీ పర్వాలేదు. ఈ చెప్పులైతే క్రొత్తవి ఈరోజే వాడడం ప్రారంభించాను. నా క్రొత్త చెప్పులు గనక తడిసినట్లయితే మరలా ఎందుకు పనికిరావు కదా. కాబట్టి మీరు కొంత పెద్ద మనసు చేసుకొని నా యొక్క ఈ పాదరక్షలను నేను శ్మశానం నుండి తిరిగి వచ్చేటంత వరకు కూడా మీ ఇంట్లో ఎక్కడైనా సరే ఒక మూలను పెట్టుకొని ఉంచుకుంటాను. ఈ చిన్న సహాయం చేస్తే మీకు నేను ఎంతో రుణపడి ఉంటాను అని చెప్పుకున్నాడు. వెంటనే ఆ యజమాని అందులకు సమ్మతించాడు. ఆ వ్యక్తి తన క్రొత్త చెప్పులను ఆ ఇంట్లో ఒక మూల దాచాడు. తిరిగి రాజుగారి శవయాత్ర ఊరేగింపులో పాల్గొన్నాడు. వర్షం అయితే ఏమాత్రమూ కూడా తగ్గకపోగా ఇంకా బలపడింది. హోరుమంటూ చలిగాలి వీస్తూ ఉంది. ఆ వర్షం యొక్క ధాటికి తట్టుకోలేక ఏం చేశారంటే ఆ ఊరేగింపులో పాల్గొన్నటువంటి జనులు చిందరవందరగా పారిపోయి ప్రక్కన ఉన్నటువంటి ఇళ్లల్లో తలలు దాచుకున్నారు. కుంభవర్షం వలన రాజుగారి శవం ముగ్ధగా తడిసిపోతూ ఉన్నది. అది చూసి మంత్రులందరూ కూడా వర్షం నిలిచేటంత వరకు రాజుగారి శవాన్ని దింపి ప్రక్కన ఏదైనా ఇంటిలో కొద్దిసేపు ఉంచినట్లయితే బాగుంటుంది అని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు. అలా చేసుకుని సరిగ్గా ఇదివరకు చెప్పులు పెట్టినటువంటి ఇంటికే వచ్చారు. ఆ ఇంటి ఆసామిని ఇట్లా అడిగారు, ఏమయ్యా, మీ ఇంటిలో ఒక మూల రాజుగారి శవాన్ని కొద్దిసేపు ఉంచనివ్వు. వర్షం ఆగిపోయిందనుకో, మరలా కూడా మేము తీసుకొని పోతాము. కానీ ఆ ఇంటి యజమాని అయితే అందుకే మాత్రము అంగీకరించలేదు. భూమి తలక్రిందులైనప్పటికీ కూడా ఈ పనికి మేము పూనుకొనము. అంటే మేము ఈ రాజుగారి శవాన్ని మా ఇంటి యందు ఉంచుకోము అని అతడు జవాబిచ్చేశాడు. ప్రక్కనే నిలబడి ఉన్న ఒకడ ఏమన్నాడంటే, ఏమయ్యా, ఇప్పుడే కదా ఎవరివో చెప్పులు మీ ఇంట్లో ఉండనిచ్చారు. రాజు, దేశాధినేత, భువనైక శాస్త ఆయన భూపాలుని శవాన్ని ఉంచుకొనడానికి ఎందుకయ్యా వద్దంటున్నావు అని ప్రశ్నించాడు. అందుకు ఆ గృహ యజమాని అంటున్నాడు ఇలాగా, ఓ మహాశయ, మీరు చెప్పింది సత్యమే.
రాజుగారు జీవించి ఉన్నప్పుడే వారి యొక్క దేహాన్ని అందరూ గౌరవిస్తారు, కానీ చనిపోయిన తర్వాత ఈ దేహానికి విలువ ఉండదు కదా. దానిని ఎవ్వరైనా సరే తమ ఇళ్ళయందు ఉంచుకోవడానికి ఎవ్వరూ కూడా అంగీకరించరు కదా. దేనినైనా చిట్ట చివరకు చెప్పులైనా సరే తమ ఇండ్లయందు ఉంచుకోవటానికి జనులు సమ్మతిస్తారు, కానీ శవాన్ని మాత్రం పెట్టుకోవడానికి ఏమాత్రమూ అంగీకరించరు. ఆ మాటలను వినగానే మంత్రులందరూ తమతో ఇలా అనుకున్నారు, ఆహా, ఈ రాజత్వానికి ఏ పాటి విలువ ఉన్నది. బ్రతికి ఉన్నప్పుడైతే సామ్రాజ్యాలన్నీ అరిచేతిలో ఉన్నప్పటికీ కూడా చనిపోయిన తర్వాత తన అంటే కాళ్ళ చెప్పుల కంటే కూడా హీనమైన స్థితిని పొందటమా? అయ్యో, ఏమి ఈ కీర్తులు, ఈ ప్రతిష్టలు, ఈ వైభవాలు, ఈ రాజగౌరవాలు అవన్నీ కూడా 3 రోజులు ముచ్చటలే కదా. శరీరంలో ప్రాణవాయువు ఉన్నంత వరకే కదా ఈ ఆర్భాటమంతా కూడా. అది కాస్త ఈ దేహాన్ని వదిలిపోయిందా మిగిలిన దానికి విలువే లేదు. దానిని ఎవ్వరూ గౌరవించరు. అది శ్మశానంలో దొర్లాడుచు కుక్కల చేత నక్కల చేత భక్షింపబడవలసిందే కదా. కాబట్టి క్షణికములైన అశాశ్వతములైన ఈ దేహం యొక్క అవసాన పర్యంతములు అయినటువంటి ఈ దృశ్య సంబంధమైన వైభవాలు అన్నీ కూడా ఈ ప్రాపంచక సంపదలను గొప్పగా తలంచకూడదు. వాని పట్ల ఏమాత్రము కూడా కోరిక లేకుండా వైరాగ్య భావము కలిగి ఉన్నవారై శాశ్వతమైనటువంటి నిరతిశయానందాన్ని ఇచ్చేటువంటి ఆత్మ యొక్క అనుభూతిని పొందటం ఎందే జనులు తమ యొక్క జీవితాలను వినియోగించాలి కదా అని చెబుతూ భగవత్పాదులు శ్రీ శంకరులు చెప్పినటువంటి యావత్ పవనో నివసతి దేహే యావత్ పృచ్యతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే అని చెప్పినట్లుగానే ఈ దేహమనందు ప్రాణవాయువు ఉన్నంత వరకే అందరూ కూడా ఇంటికి వచ్చి కుశల ప్రశ్నలు వేస్తూ ఆదరిస్తూ ఉంటారు. ఆ ప్రాణవాయువు శరీరాన్ని వదిలిపోయిందో మిగిలిన శవాన్ని చూసి సొంత భార్య కూడా భయపడుతూ ఉంటుంది. కాబట్టి అశాశ్వతములైన ఈ యొక్క అస్థిరతతులైన దేహాలు ఉపాధుల యందు లోక సంబంధమైన దేహ సంబంధమైనటువంటి విషయాదులు వీటి పట్ల నాది నావి అనేటువంటి మమత్వాన్ని వదిలివేయాలి. శాశ్వతుడైనటువంటి గోవిందుణ్ణి భజించండి అని శ్రీ శంకరాచార్యులు మహోపదేశాన్ని జనులు నిరంతరం కూడా మననం చేయాలి. అలా చేస్తూ జీవితాలను భక్తితో నిండింపజేసుకొని వారికి వారు తరింపు అనేటువంటిది చేసుకుందురుగాక అని చెబుతూ దేహాభిమానాన్ని వదిలిపెట్టి ఆత్మయే తాను అనేటువంటి భావాన్ని మననం చేసుకోవాలి. ఎల్లప్పుడూ అదే స్మరిస్తూ పవిత్రమైనటువంటి జీవితాన్నే గడపాలి కదా. అందుకే ప్రపంచంలో కొంతమంది దేహస్థితి యందు ఉంటారు, కొందరు జీవస్థితి యందు ఉంటారు. వీరిరువురు కూడా సామాన్యమైనటువంటి పురుషులే కదా. ఆత్మ యందుండేవాడు మాత్రమే ఉత్తమ పురుషుడు. అటువంటి ఉత్తమ పురుషత్వాన్ని లేకపోతే పురుషోత్తమత్వాన్ని అందరూ కూడా ప్రయత్నపూర్వకంగా దాన్ని సాధించుకోవాలి. ఎల్ల కాలముల యందు కూడా అంటే జరిగిపోయినా జరుగుతూ ఉన్నా జరగబోయేటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు కూడా పురుషుడు జీవస్థితిలోనే అంటే బద్ధ జీవితంలోనే ఉండడం అనేటువంటిది విఘ్నులైనటువంటి వారికి సరి అయినటువంటి క్రియ కాదు. క్రమానుగతంగా దేహస్థితిని వదిలి జీవస్థితిని దాటేసి సాక్షియగు ఆత్మ యొక్క స్థితికి చేరాలి. అంటే పురుషోత్తముని స్థితికి వచ్చినటువంటి వాడే కదా ధన్యతను చెందినటువంటి వాడు సర్వశ్రేష్ఠుడు. అటువంటి స్థితే కదా జీవితం యొక్క పరమావధి పరమ లక్ష్యము. దాని చేత జన్మ అనేది సార్థకమైపోతూ ఉన్నది. తర్వాత తక్కినటువంటి ఏ ఇతర క్రియల చేతైనా సరే ఈ మానవ జన్మ సార్థకతను పొందుతుందా అంటే పొందలేదు అని చెప్పడం చేత పరమాత్మ దేహము యొక్క అభిమాని కంటే కూడా
జీవుని కంటే మనసు యొక్క అభిమాని కంటే కూడా వేరుగా ఉన్నాడు అని, వానికి సాక్షి మాత్రంగా వెలయుచూ ఉన్నాడు అని కదా తెలియజేసింది. కాబట్టి జీవుడు ఆ దేహ సంబంధమైన జీవ సంబంధమైన వికారాలు తనకు వాస్తవంగా లేవని, తాను ఏ మార్పులకు లోనుగానటువంటి శాశ్వత ఆత్మ అని నిశ్చయం చేసుకోవాలి. అటువంటి స్థితి యందే ఎల్లవేళలా ఉండేలాగా అలవాటు చేసుకోవాలి. ఆ పరమాత్మ ఎటువంటి వాడు తెలుసుకున్నట్లయితే, అతని యొక్క మహిమను కూడా తెలిసినట్లయితే అతనిపై నమ్మకము బాగా కలుగుతుంది కదా. ఇక్కడ పరమాత్మకు 2 రకాలైనటువంటి విషయాలను తెలియజేశారు, విశేషణాలను కూర్చి. ఒకటి సర్వలోకధారకుడని, 2 శాశ్వతుడని, అవ్యయుడు అని. ముల్లోకాలయందు కూడా లెస్సగా ప్రవేశించి అంతర్యామి రూపుడై వానిని భరిస్తూ ఈశ్వరుడై పరమాత్మ వెలయుచూ ఉన్నాడు. 3 జగాలయందు కూడా ఎల్లప్పుడూ ఎల్లెడల సర్వ ప్రదేశాలయందు కూడా అతడు నిండి నిబిడీకృతుడై ఉన్నాడు. ఇంకా కూడా అతడు అవ్యయుడు, నాశము లేనివాడు. దేహము మొదలైనటువంటి దృశ్య పదార్థాలన్నీ కూడా చిట్ట చివరకు ప్రతిబింబ రూపుడగు జీవుడు కూడా ఒకానొక కాలమునందు అంతరించిపోతారు కదా. ఎలాగంటే జీవుడు అంతరించడు, శాశ్వతుడు అని చెప్పారు కదా. అంటే మోక్షప్రాప్తి సమయంలో జీవత్వం తొలగిపోయి ఆ యొక్క పరమాత్మతత్వమే అంటే మోక్షప్రాప్తిని పొందుతాడు కదా. కాబట్టి అదే పరమాత్మ అయితే ఏ కాలమందు కూడా మార్పు చెందడు, నశించడు. కాబట్టి అటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మపదము కోసమే, పురుషోత్తమ స్థితి కోసమే సర్వులు కూడా ప్రయత్నించాలి. అంతేకాని ఇక క్షణికములైన అస్థిరములైనటువంటి అల్పమైన స్వల్ప ప్రాపంచిక వస్తువుల కోసం, పదవుల కోసం అయితే పరిగెత్తడం అనేటువంటిది ఉత్తమం కాదు కదా అని చెబుతూ, అయితే పురుషోత్తముడైనటువంటి వాడు క్షరము కంటే అక్షరము కంటే కూడా వేరైనటువంటి వాడు. ముల్లోకాలయందు కూడా ప్రవేశించి వానిని భరిస్తాడు, జగత్తుని నియమిస్తాడు. ఆయన నాశరహితుడు. కాబట్టి దేహ సంబంధమైన జీవ సంబంధమైన భావాలను దాటివేయాలి. పురుషోత్తమ భావాన్ని లేక పరమాత్మ భావాన్ని అవలంబించాలి అని చెబుతూ, పరమాత్మ పురుషోత్తముడు అని ఎందుకు చెప్పబడిందో దానిని గురించి తెలియజేస్తూ, యత్మాతక్షరమతీతోహమక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రదితః పురుషోత్తమః. నేను అంటే ఆ పరతత్వమైనటువంటి భగవత్ స్వరూపం. నేను క్షరస్వరూపుని కంటే మించిన వాడను. ఏ విధంగా నశింపుగలిగినటువంటి స్వరూపము కంటే మించిన వాడను. అక్షర స్వరూపుని కంటే అంటే జీవుని కంటే కూడా శ్రేష్ఠుడను అయినందువల్ల ప్రపంచమునందు కానీ వేదమునందు కానీ నేను పురుషోత్తముడును అనేటువంటి పేరును పొంది ఉన్నాను, ప్రసిద్ధికెక్కి ఉన్నాను. క్షరము అక్షరము నశింపుగలిగినది, అక్షరము నశించనటువంటి జీవత్వము. ఈ విధంగా ఈ ఇద్దరు పురుషుల కంటే కూడా, క్షర పురుషుని కంటే అక్షర పురుషుని కంటే కూడా అతీతుడై ఉండడం చేత పరమాత్మ పురుషోత్తముడు అనే ప్రసిద్ధికి ఎక్కింది కదా. జీవుడు కూడా తన యొక్క పురుషత్వాన్ని అంటే జీవత్వంతో తృప్తి పడకూడదు. నేను శరీరము కాదు, నేను జీవుడను అనేటువంటి జీవత్వంతోనే తృప్తి పడకూడదు. పడకుండా పురుషోత్తమత్వం కోసం, సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మతత్వం కోసం. ఇక అక్కడ పరమాత్మ అనేది మార్పు చెంది ఇంకో తత్వం పొందడు. జీవత్వము, జీవుడైనటువంటి వాడు జీవత్వాన్ని నశింపజేసుకొని దైవత్వాన్ని పొందగలగాలి. జీవుడు నశింపు లేకపోయినా అనేక దేహాలను ధరిస్తూ వదులుతూ ఉన్నా, దేహాలు నశించిపోయే స్వభావం కలిగి ఉన్నా, ఆ దేహాలను ధరించేటువంటి జీవుడు నశింపు లేకపోయినా తన యొక్క జీవత్వము అనేటువంటిది మార్పు చేసుకోవాలి, అది నశింపజేసుకోవాలి.
అలా నశింపజేసుకొని వాడు ఆ జీవుడు దేవుడుగా మారాలి, పరమాత్మగా మారాలి. కాబట్టి ఇక్కడ నశించేటువంటి పదార్థం కంటే నశించిన పదార్థం ఒకంత ఉత్తమమే, కానీ అసలు మార్పే చెందనటువంటి పురుషోత్తమ స్థితి అనేటువంటిదే కదా శాశ్వతం. కాబట్టి ఇక్కడ శరీర భావము నుండి జీవుడై ఉండడం ఉత్తమమే, జీవభావము నుండి దైవభావం అంటే పురుషత్వాన్ని పొందడం అనేటువంటిదే, పురుషోత్తమత్వాన్ని, ఉత్తమమైన పురుషత్వాన్ని పొందడం అంటే ఆత్మస్థితి కోసమే ప్రయత్నం చేయాలి కదా. అప్పుడే కదా అతడు కృతార్థుడవుతాడు. బంధము అంటే ఏ బంధం? భవబంధం. ఈ పుట్టుక చావు లాంటి సంసార భ్రమణ చక్రము నుండి మరొక ఉపాధిని ధరించడం అనేటువంటి దాని నుండి కూడా విముక్తుడవుతాడు. సాక్షాత్తు కూడా భగవానుడిలాగానే లోకమునందు కీర్తింపబడగలుగుతాడు అని చెబుతూ భగవానుడు పురుషోత్తముడు అనే లోకమునందు ప్రసిద్ధికి ఎక్కాడు కదా. ఎందుకు అంటే అతడు క్షరస్వరూపము కంటే అక్షర పురుషుల ఇరువురి కంటే కూడా, క్షరపురుషుని కంటే అక్షర పురుషుని కంటే కూడా అతీతుడు కాబట్టే పురుషోత్తముడు అనేటువంటి ప్రసిద్ధికి ఎక్కాడు. ఆ ప్రకారంగానే పురుషోత్తముడని పరమాత్మను ఎరుగువాడు అతనిని నిర్మలమైన భక్తితో సేవిస్తూ ఉంటాడు అని కదా చెప్పబడింది. అయితే యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. కాబట్టి ఓ అర్జున, పరమాత్మ చెప్తూ ఉన్నారు, ఓ అర్జున, ఎవడైతే అజ్ఞానము లేనటువంటి వాడై ఈ ప్రకారంగా నన్ను పురుషోత్తమునిగా ఎరుగుచూ ఉన్నాడు అంటే క్షరపురుషుని కంటే అక్షర పురుషుని కంటే, నశించే పదార్థము కంటే నశించని పదార్థము కంటే కూడా నన్ను ఉత్తమ పురుషోత్తమునిగా తెలియచూ ఉన్నాడు. అతడు సమస్తాన్ని కూడా తెలిసినవాడే అగుతూ ఉన్నాడు. అంటే సర్వ విధాలా కూడా నన్ను పూర్తి మనసు నాపై లీనము చేసి మరి నన్ను భజిస్తూ ఉన్నాడు అని చెబుతూ, అంటే భగవంతుని మీద భక్తి కుదరాలి అన్నప్పుడు వారు ఎటువంటి వారో ముందుగా తెలిసి ఉండాలి. అంటే ఎవరిపై భక్తి కుదరాలి అంటే వారి యొక్క తత్వాన్ని గురించి ముందు తెలిసి ఉంటే కదా వారి పట్ల వినయము, మరి అటువంటి శ్రద్ధ అనేది కలిగి ఉంటారు, నమ్మకం కలిగి ఉంటారు. అలాగే భగవంతుని పట్ల భక్తి, భగవంతుని పైన భక్తి కుదరాలి అంటే భగవానుడు ఎటువంటి వారో ముందుగా తెలిసి ఉండాలి కదా. ఒక వస్తువు యొక్క మహిమ, దాని యొక్క ఆ మహిమ యొక్క అతిశయం అనేటువంటిది గనక తెలియలేదనుకో, వస్తువు ఉన్నది, ఆ వస్తువు యొక్క గొప్పతనము, దాని యొక్క శ్రేష్టత్వము, దాని యొక్క గొప్పదైన ప్రభావము, దాని మహిమాతిశయము తెలియకపోతే ఆ వస్తువు మీద ఎవ్వరికీ కూడా ఇష్టము అనేది పుట్టదు కదా. ఒకవేళ పుట్టినప్పటికీ అది అపూర్ణమైనటువంటి ప్రీతే అవుతుంది. దాని గురించి తెలియకుండా ఆ వస్తువు పట్ల ఒకవేళ ఇష్టము అనేది కలిగినప్పటికీ కూడా అది సంపూర్ణమైనటువంటి ఇష్టము కానే కాదు, అది అనుమానాస్పదమైనటువంటి ప్రీతే అవుతుంది. కాబట్టి భగవానుని మీద అకుంఠితమైన, ఏమాత్రము కుంటుబడని, మధ్యలో ఆటంకాలకి చంచలముగా చలనమై కదిలిపోయేటువంటి భక్తి కాకుండా అకుంఠితమైన, నిరాటంకంగా కొనసాగేటువంటి భక్తి ఏర్పడాలి అంటే వారు శాశ్వతులని తెలియాలి, వారు ఆనంద స్వరూపులు అని తెలియాలి, క్షరానికి నశించేదానికి నశించిన దానికి కూడా అతీతులు అని బాగా తెలిసి గ్రహించి ఉండాలి. ఆ విషయాన్నే కదా మనకి ఈ శ్లోకమునందు ఎంత వివరించి చెప్పబడింది. ఎవడైతే అజ్ఞానాన్ని పారద్రోలతాడో, అజ్ఞానం పూర్తి స్థాయిలో నశించిపోయిందో, నన్ను పురుషోత్తమునిగా, క్షరపురుషుని కంటే అక్షర పురుషుని కంటే కూడా అతీతంగా ఎరుగుతాడు. ఇంకా అటువంటి అజ్ఞానం పూర్తి స్థాయిలో పారగొట్టినటువంటి వాడు పూర్ణ భావముతో నా గురించి భజిస్తాడు అని భగవానుడు తెలియజేశారు కదా. అసమ్మూఢుడు అంటే దృశ్య వస్తువులు శాశ్వతాలు అని
మూఢత్వము అజ్ఞానము లేనటువంటి వాడు. అంటే ఇక్కడ సమ్మూఢుడు అంటే దృశ్య వస్తువులను శాశ్వతాలు అనుకునేవాడు. మూఢత్వంతో ఉన్నవాడు, అజ్ఞానముతో ఉన్నవాడు సమ్మూఢుడు అంటే. కానీ ఇక్కడ అసమ్మూఢుడు అంటే దృశ్య సంబంధమైన వస్తువులు అవన్నీ కూడా క్షణికములైనటువంటివి, మరి స్థిరము కానటువంటివి, అబద్ధ స్వరూపమైనవి అని తెలిసినవాడు. మరి మూఢత్వము లేనటువంటి వాడు. మూఢత్వము అంటే అజ్ఞానము ఏ కోశాన లేనటువంటి వాడే అసమ్మూఢుడు. అంటే అజ్ఞానము లేనటువంటి వాడు, దృశ్య వస్తువుల పట్ల విరక్తి భావము కలిగినటువంటి వాడు ఏమై ఉంటాడు? ఆత్మయే శాశ్వతము అనేటువంటి జ్ఞానము స్థిరంగా కలిగిన వాడు అనే కదా అర్థము అని చెబుతూ సర్వవిత్ అని చెబుతూ, అంటే ప్రపంచంలో ఎన్ని భౌతికమైనటువంటి విద్యలను సంపాదించినప్పటికీ కూడా, ఎంతటి పాండిత్యాన్ని పొందినప్పటికీ కూడా, ఎన్ని కళలు 64 కళలను సముపార్జించినప్పటికీ కూడా మనుజుడు సర్వవేత్త సర్వజ్ఞుడు కాలేడు అని చెబుతూ, ప్రపంచ సంబంధంగా ఎన్ని రకాల భౌతికమైన విద్యలను సాధించుకున్నా, ఎంతటి పాండితీ ప్రకర్షణ పొందినప్పటికీ కూడా, ఎన్ని కళలను సముపార్జించుకున్న మనుజుడు సర్వము తెలిసినవాడు కాదు, సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినటువంటి వాడు కాలేడు అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్